హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఎలా చేయాలి, ఏమేమి కావాలి చూద్దాం. ముందుగా నేను చిక్కుడుకాయ కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. అందులోకి ముందుగా తాలింపు పెట్టుకోవాలి. తాలింపు సరుకులు కూడా తీసుకున్నాను. తాలింపు సరుకులకి ఏమేమి కావాలో చూద్దాం. తాలింపు పెట్టుకునేదానికి ముందుగా ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా ఎల్లుల్లిపాయ వేగిన తర్వాత మిగిలినవి కూడా అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి. తాలింపు పచ్చివాసన లేకుండా బాగా వేగాలి. తాలింపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది టేస్ట్ కూడా. తాలింపు బాగా వేగిపోయింది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసుకున్నాం. చిక్కుడుకాయలు కూడా వేసుకొని అంతా తాలింపు చిక్కుడుకాయలకు పట్టేలాగా మొత్తం కలిపి వేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇది మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి. కిందిది పైది అంతా కూడా కిందనే ఉడుకుతుంది కాబట్టి పైది సరిగ్గా ఉడకదు. అందుకనేసి మధ్య మధ్యలో కిందికి పైకి కలబెట్టుకుంటూ ఉంటే బాగా ఉడుకుతుంది. అడుగు అంటుకోకుండా కూడా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా చిక్కుడుకాయ అంతా బాగా ఉడికి చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పప్పల పొడి వేసుకోవాలి. ఇది పప్పల పొడి. ఈ మంచి పప్పులు, 2 ఎల్లుల్లిపాయలు, కొద్దిగా కారం కూడా వేసుకొని మిక్సీ ఆడిపెట్టుకున్నాను. ఇది వేసుకోవాలి. ఇది వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకుంటే మన చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. పప్పల పొడి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మామూలుగానే చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. పప్పల పొడి పడితే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేసి నేను పప్పల పొడి వేసుకున్నాను. ఉంటే మానేసుకోవచ్చు, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మానేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.